కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో దూర్జటి రాసిన కాళహస్తి మహాస్యంలోని ఆ చరిత్రని బేస్గా తీసుకుంటూ పురాణాల్లో ఉన్న వాటిని కూడా కొంత కలుపుకుంటూ తర్వాత మీదైన వర్షన్స్ని యాడ్ చేసుకుంటూ అలా ఒక కొత్త భవనం, కొత్త రూపాన్ని మీరు నిర్మించారని చెప్పారు. అంతే కదా? ఈ పిలక శాస్త్రి, గిలక శర్మ ఇలాంటి ఇవి ఉన్నాయి. యాక్చువల్గా పాత్రలు ఉన్నాయి, సజీవ పాత్రలు అవి లేదండి, లేదు, అది ఒరిజినల్ లేదు. అది ఒక రిలీఫ్ కోసం ఆ క్యారెక్టర్స్ని తీసుకొచ్చాం. అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక దగ్గర ఒక చాలా గొప్ప విషయం చెప్పాలి, ఆయన ఒక గొప్ప విషయం చెప్పాలి. దానికోసమనే ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చాం. అది ఆ ఒక్క సెంటెన్స్ సెకండ్ హాఫ్లో ఆయన మాట్లాడతాడు ఒక దగ్గర, అది నేర్చుకునే గురించి, వాటి గురించి. అది అద్భుతంగా ఉంది. అండ్ ప్లస్ దాన్ని కాంట్రవర్సీగా మనం చూడకూడదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ రాసింది కూడా ఆకెళ్ళ శివప్రసాద్ గారు. ఆయన బ్రాహ్మణుడే, ఆయన రాసిన డైలాగులే, ఆ క్యారెక్టర్కి కూడా రాసింది ఆయనే. కానీ గతంలో మీరు తీసుకున్న సినిమాలు చూస్తే రావు గోపాలరావు గారు మహానటుడు, ఆయన క్యారెక్టరు గుడిలో పూజారి, ఆయన గుడిలో ఉన్న నగలు దొంగతనం చేసి ఆయనకి నచ్చిన ఒక లేడీకి ఇచ్చేసుకుంటూ ఆవిడతో అనుభవిస్తూ ఆవిడని వాడుకుంటూ ఉంటాడు. ఈ సినిమా రాసేటప్పుడు నేను అలా చేయలే. ఆ పాత్ర నాన్నగారు వేశారు కదా? అవును, మహాదేవ శాస్త్రి గారి పాత్ర నాన్నగారు వేశారు. ఆయన బిగినింగ్ కూడా తిరస్కరించారు. నువ్వు అలాగుంటుంది క్యారెక్టర్, నేను చేయను, రావు గోపాలరావు గారు లాంటి క్యారెక్టర్ కదా అది, అతను వేసలతో పడుకుంటాడు, గుడ్ల నుంచి నగలు దొంగతనం చేస్తారు, ఆ క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం లేదు, అలా నేను చేయను, బ్రాహ్మణులు అలా ఉండరు, పూజ చేసేవాళ్ళు. నేను చెప్పా, అలా కాదు నాన్న, నేను ట్రీట్ చేసిన విధంగా క్యారెక్టర్ వేరే అని. ఎందుకంటే అగస్త్య వంశంలోకి చెందిన వాళ్ళే శ్రీకాళహస్తి ప్రధానార్చకులుగా ఉండాలి అనేది పురాణాల్లో ఉంది, వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇది బాబు గారని ఆయన పోయారు, ఆయన ప్రధానార్చకుడుగా ఉండేటప్పుడు ఆయన్ని ఒకసారి పిలుచుకొచ్చి పరశురి గోపాలకృష్ణ గారు, నేను, మేమందరం కూర్చొని ఆయనతో చెప్పించుకున్నాం. ఏంటి అని ఆయన చెప్పిన మేరగానే ఆ క్యారెక్టర్ డెవలప్ చేశాను. మహాదేవ శాస్త్రి అంటే ఆ కుటుంబీకుడు ఆయన, ఆ కుటుంబీకుడు ఆయన. వాళ్ళు తప్ప లింగాన్ని ఎవరు పూజించకూడదు అని అహంభావి ఆయన. అందుకే ఆ లిరిక్లో కూడా చూస్తే మీరు, నాన్నగారి పాట లిరిక్లో, నిన్ను తాకే యోగం నాకు తప్ప ఇవ్వలేదు కదా అది నేను అని ఆయన పాడతాడు. సో ఆ క్యారెక్టర్ని అలా డెవలప్ చేసి దాన్ని చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నేను దానికి ఇన్స్పిరేషన్ నాకు విశ్వామిత్రుడు. ఆ క్యారెక్టర్ నేను రాసినప్పుడు నా విశ్వామిత్రుడు క్యారెక్టర్ని నేను ఊహించుకొని ఆ క్యారెక్టర్ రాశాను. ఆయన కూడా అహంకారం కదా, కోపము అహంకారం కదా విశ్వామిత్ర పాత్ర. సో ఆ ఇన్స్పిరేషన్గా మహాదేవ శాస్త్రిని బాపు గారు తీసిన రావు గోపాలరావు పాత్రకి కంప్లీట్గా టోటల్ కాంట్రాస్ట్. ఎందుకంటే ఒక పర్పస్ ఉంది, ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఒక పర్పస్ ఉంది. ఇక్కడ విలన్ కాదు, ఎవరు ఇక్కడ విలన్ అనేది కాదు. శివుడు ఎందుకు కన్నప్పని ఎన్నుకున్నాడు ఈ పర్పస్కి అనేది ఒక రీజన్ ఉంది. సారథి పాత్ర కూడా ఉంది. ఇది అటువంటి పాత్ర ఉందా? సారథి ఉందా ఇందులో? ఎవరిది? అంటే రావు గోపాలరావు కొడుకు పాత్ర. అది ఒక విధంగా నేను కానీ కొంచెం తక్కువ చేసి, అది శివబాలాజీ యాక్ట్ చేశారు దాంట్లో. అది సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఒకటి చెప్పాను, ఎంత అహంకారం అంటే ఈయనకి కొడుకు కూడా కరెక్ట్గా నువ్వు ఇంకా అర్హుడు కాదు నా శివుడికి పూజ చేయడానికి అని శివుడిని చూపిడు కొడుకుకు కూడా. ఇతను మహాభక్తుడు అని నమ్మకం ఎవరికి? మహాదేవ శాస్త్రి. నన్ను మించినాడు ఎవరు భక్తుడు? అవును, భక్తుడు కూడా అహంకారమే, ఆయన అహంభావి. సో అది ఆ క్యారెక్టర్ కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. అది లాస్ట్లో ఎండింగ్ చూసినప్పుడు చెప్తే కథ చెప్పేసినట్టు ఉంటుంది. బట్ ఇట్స్ ఫర్ మీ, నా వరకు ఇట్స్ అ వెరీ వెరీ పర్సనల్ స్టోరీ ఫర్ మీ. ఇప్పుడు మీరు అక్షయ్ కుమారు, అలాగే మన శరత్ కుమారు, మోహన్ లాలు, మోహన్ బాబు గారు, మీ తండ్రి అయినప్పటికీ కూడా ఆయన పెద్ద యాక్టర్ కదా మోహన్ బాబు గారు. ఇలా పెద్ద పెద్ద నటులందరినీ ఈ సినిమాల్లో మీరు ప్రవేశపెట్టారు. ప్రభాస్, పెద్ద వాళ్ళని స్టార్స్ అందరినీ, పెద్దవాళ్ళని స్టార్స్ అందరినీ ఇందులో పెట్టారు. వాళ్ళని పెట్టడం కోసం పాత్రలు సృష్టించారా? పాత్రల కోసం వాళ్ళని ఎంచుకున్నారా? ఆ పాత్రలు వీళ్ళు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎన్నుకున్నాను నేను. అంటే ఇప్పుడు శివుడి పాత్ర ఏమో ఆయన పెంచుకున్నారు, ఎవరు? అక్షయ్ కుమార్. రుద్ర అనే పాత్రకేమో ప్రభాస్ గారు. అది ప్రభాసే, ఆయనే ఎన్నుకున్నాను, నేను ఇది చేస్తానని ఆయన ఎంచుకున్నాడు. అలాగే మన పార్వతి పాత్రకేమో ఆమె కాజల్ అగర్వాల్ని ఎంచుకున్నారు.
సో ఇదంతా ఈ క్యారెక్టరైజేషను, కాస్టింగ్ అనేది ఇదంతా మీ బ్రెయిన్ చేయలేనా ఎవ్రీథింగ్? అవును. ఈ క్రమం నాన్నగారు అసలు ఒప్పుకోలేదట కదా ప్రారంభంలోనే, వేయనన్నారట కదా, ఎందుకన్నారు అది? సేమ్ ఇదే రావు గోపాలరావు గారి లాగా అలాగుంటదేమో క్యారెక్టరు. అవును. నేను అలాగైతే నేను చేయను. నేను అది బ్రాహ్మిన్స్‌ని బ్యాడ్‌గా చూపియాలి, నాకు ఇష్టం లేదు. నేను ప్లస్ అలా ఉండుంటారా, అది కల్పితం కదా, అది అలా నేను చేయను, అది ఇది అన్నారు. అలా కాదు, మేము వేరే విధంగా డిజైన్ చేస్తున్నాం క్యారెక్టరు. నేను అంతా రెడీ అయిన తర్వాత చెప్తా, మీరే చేయాలి ఆ క్యారెక్టర్‌ని. అలా చేసాం. సో భక్త కన్నప్ప అనగానే మనకి అప్పుడు మన తెలుగు వాళ్ళకి కృష్ణరాజు గారు, కన్నడ వాళ్ళకి రాజ్కుమార్ గుర్తుకొస్తారు. ప్రభాస్ ఏమో కృష్ణరాజు గారు అబ్బాయి, అంతే కదా. ఆయన్ని భక్త కన్నప్పగాను ఊహించుకుంటున్నారు ఎక్కువ మంది ఇప్పటికీ. అది ఉంటే బాగుండేదని కామెంట్స్ కూడా మనం వింటున్నాం కదా. మీకేమనిపిస్తుంది ఇలా ఈ కామెంట్స్కి కానీ మీ కంపారిజన్లో? అస్సలు ఏమి అనిపించట్లేదండి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆ కోణంలో ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ నేను చేయాలి బ్రదర్, నేను చేయాలనుకుంటున్నాను ఈ సినిమా అనున్నాడంటే నేను అటెంప్ట్ కూడా చేసేవాడిని కాదు. కృష్ణరాజు గారి బ్లెస్సింగ్స్తోనే ఈరోజు మనం కన్నప్ప చేస్తున్నాం.